సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇవాళ కడప నగరంలోని శ్రీ విజయదుర్గ టెంపుల్ దగ్గర ఉన్న విజయదుర్గ కాలనీలో మనము ఉన్నామండి. గత 3 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సమస్య ఈ విజయదుర్గ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్నారు. అదేమిటంటే 4 ఇల్లులు, 2 చోరీలు. ఎవరైతే ఈ దొంగల బాధితులు ఉన్నారో వారిని కలుసుకుంటున్నామండి. వారి మాటల్లో వాళ్ళ ఆవేదన మొత్తం మనం విందాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు చాటకొండ స్వర్ణలత మేడం. చాటుకుండు జయరామ్. ఈ విజయదుర్గ కాలనీలో ఎంత కాలంగా నివాసం ఉంటున్నారండి? 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేడం. మరి దొంగతనం జరిగిన సమయంలో మీరు ఇంట్లో ఉన్నారా లేరా అండి? లేదు మేడం, మా అత్తగారి సంవత్సరికం కోసం హైదరాబాద్ వెళ్ళాం మేము. కాకపోతే ఎదురింటి వాళ్ళు ఉదయాన్నే నీళ్లు జల్లడానికి వాళ్ళ అమ్మాయి వచ్చిందంట బయటికి. వచ్చినప్పుడు ఈ గేటు కొంచెం వారగా తెరిచిపెట్టి దానికి చైన్ వేసి తాళం లోపలికి వేస్తాం మేడం. ఆ చైన్ వేలబడినట్టు ఉంటే ఆ అమ్మాయి ఏమి ఆంటీ వాళ్ళు వచ్చారా లేకపోతే పని అమ్మాయి వచ్చిందని చెప్పి ఆ అమ్మాయి గ్రహించింది. సరే చూద్దాము ఒక 10 నిమిషాలు అని చెప్పి వెయిట్ చేసి తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళ మమ్మీ చెప్పిందంట, అమ్మ ఆంటీ వాళ్ళ గేటు చైను వేలాడుతుందమ్మా అంటే, ఆంటీ వాళ్ళు ఏమన్నా వచ్చారేమోలే లేకపోతే పని అమ్మాయి వచ్చిందేమో నీళ్లు చల్లడానికని అనుకున్నారంట. కానీ ఈ 15-20 నిమిషాలు అయిన తర్వాత కూడా అలికిడి లేకపోయేవారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బయటకు వచ్చారంట. పక్కనే వాళ్ళ అమ్మమ్మ ఉంటది, ఆమెను పిలిస్తే ఆమె వచ్చిందంట. వచ్చిన తర్వాత ఆంటీ వాళ్ళు స్వర్ణక్క వాళ్ళ వాకిలి ఏదో నాకు డౌట్ ఉంది అని చెప్తే ఆమె వచ్చి బయటకొచ్చి నన్ను పిలిచిందంట. స్వర్ణ స్వర్ణ అని పిలిస్తే ఆమెకు ఏ సౌండ్ లోపల నుంచి రాకపోయే వరకు నాకు ఫోన్ చేశారు హైదరాబాద్కి. అక్క మీరు వచ్చారా హైదరాబాద్ నుంచి అంటే, లేదమ్మా నేను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పాను. అంటే అక్క మాకేదో డౌట్గా ఉంది, డోర్లు ఓపెన్ చేసినట్టు అని అనుమానం వస్తుంది మాకు అంటే, అమ్మ వెళ్ళి చూడండి అమ్మా అని చెప్పారు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అందరూ కర్రలు తీసుకొని ఎవరన్నా ఉన్నారేమో అని భయపడుతూ ఫస్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళారంట. బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ సైడ్ కూడా చెక్క డోర్ ఓపెన్ చేసే ఉందంట. తర్వాత వాళ్ళ అందరు లోపలికి ఏమీ తగలకుండా కర్రలతోటి స్విచ్లు వేసుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్ వాకిళ్ళు, ఈ మెయిన్ డోర్ వాకిలి, బీరువాలు అన్ని పగలగొట్టేసి షెల్ఫ్లో సామాన్లన్నీ బయటేసి చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు ఫోన్ చేసి, ఫోన్లోనే ఉన్నా నేను కాల్లోనే ఉన్నాను, వాళ్ళు నాతోటి మాట్లాడుతూనే ఇంట్లోకి వెళ్ళారు. యాక్సిడెంట్ జరిగిన అంటే ఎంతసేపటికి, అంటే మరుసటి రోజుకి వచ్చారా అదే రోజుకు మీరు ఇంటికి వచ్చారు? వెంటనే బయలుదేరాం మేడం. 10:30 కల్లా బయలుదేరి రాత్రి 8:30 కల్లా వచ్చేసాం మేము. అప్పటికే పోలీసు వాళ్లకు మేము నెంబర్ కనుక్కొని తాలూకా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాము. ఇట్లా మా ఇంట్లో థ్రెటనింగ్ జరిగింది, మీరు వెళ్ళి చూడండి సార్ అని చెప్తే వాళ్ళు ఎవరో వచ్చారంట. వీళ్ళు చెప్పారు ఇక్కడికి వెళ్ళి చూడండి సార్, మేము గమనిస్తే ఇట్లా ఉంది అని చెప్తే వాళ్ళు లోపలికి వెళ్ళి చూసి తర్వాత ఎవరో ఎస్ఐ వచ్చారంట. ఏమేం వస్తువులు పోయాయండి మీ ఇంట్లో? కింద మాకు సేఫ్ లాకర్ ఉంది మేడం, బీరువాలో. ఆ సేఫ్ లాకర్ లో భోజనం చేసే ప్లేట్లు 2 పెట్టాను మేడం. దేవుడి దగ్గర సంధ్యవార్చుకునే ప్లేటు, గ్లాసు, ఉద్దరినని ఉంటది కదా మేడం, అవి ఉన్నాయి. ఒక కుంకుమ బెరడు ఉంది, 4 జతల కమ్మలు, ఒక సన్న చైను, 2 ఉంగరాలు, ఒక 30,000 రూపాయలు క్యాష్. ఎందుకంటే పెన్షన్ తీసుకున్నారు ఆయన, అంతా తీసుకోపోవటం ఎందుకు, వచ్చేస్తాం కదని లోపల పెడుతున్నాం కదా అనే ఉద్దేశంతో కొంచెం లోపల పెట్టి కొంచెం మేము తీసుకెళ్ళాము. అవన్నీ ఏం లేవు మేడం. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారండి? కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 7వ రోడ్లో జరిగింది, 9వ రోడ్లో జరుగుతుంది అని మాట్లాడుకుంటున్నారే గాని వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు మేడం. ఎందుకంటే ముందు రోజు జరిగి మళ్ళీ కూడా మరుసటి రోజు జరిగిందంటే ఆ దొంగలకి ఎంత ధైర్యం ఉంటది. పెట్రోలింగ్ ఉంటే గనక అసలుకు వాళ్ళకి ఇటు సైడ్ రారు కదా మేడం. కాబట్టి పెట్రోలింగ్ సరిగా లేనట్లే మేడం. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు, మరి మీకు పోలీస్ వ్యవస్థ ద్వారా మీకు తగు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఆశిస్తున్నాం జరుగుతుందని. మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మరి కాలనీలో పెద్ద మనుషులంటూ కాలనీకి ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళనేమన్నా మీరు అర్చించడం జరిగిందంటారా? ఈ రోజు మళ్ళీ మార్నింగ్ వచ్చారు వాళ్ళు. వచ్చి ఏంటన్నా ఇట్లా జరిగితే మనం 12 ఏళ్ల నుంచి ఉంటున్నాము, ఎప్పుడు ఇట్లా జరగలేదు, ఇది చాలా భయంగా ఉంది. మేమేమో ఇద్దరేమో ఉంటాము, పిల్లలు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారు. ఏదైనా పని పడితే వెళ్ళాలి, హెల్త్ ఇష్యూస్ వస్తే వెళ్ళాలి, ఇల్లు వాకిలేయాలంటే ఇట్లా జరిగితే ఎట్లా అంటే, అమ్మా 2 గురకాలను పెడదాం అనుకుంటున్నాము, తర్వాత సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. దొంగలు వచ్చారు అనేసి మీరు చూడగలిగారు, దాన్ని ఎలా మీరు ఎదుర్కోవాలనేసి మీరు ప్రయత్నించారండి? 1:30 ఆ టైంలో వచ్చినట్టున్నాడు. మాకైతే సౌండ్ నిద్రలో వినపడలేదు. కరెక్ట్‌గా 2కి అయితే నాకు కొంచెం సౌండ్ వచ్చింది. కాకపోతే అప్పుడు నేను సెల్ ఏమన్నా అలారం మోగుతాందా, 3 అయిందా అనుకని ఫోన్ చూసుకున్నాను. ఫోన్ చూసుకుంటే ఇంగ 2:10 మెల్లగా చిన్నగా సౌండ్ వస్తా ఉంది నాకి. సరే ఏం సౌండు, ఊరికే ఏదో
కుక్కలు అరుస్తూ ఉంటాయి, రోజు ఏడుస్తూ ఉంటాయి. అట్లా ఆలోచన చేసుకుని గమ్ము పడుకున్నా. నిద్ర పట్టలే. నాకెందుకో లేయాలి అనిపిస్తాంది ఇంగ. పడుకున్నా నిద్ర పట్టలే నాకు. ఇంగ లేయి అనిపిస్తా మెల్లగా ఇంగ లేసొచ్చి హాల్‌లో లైటేసేసిన. హాల్‌లో లైటేసేసరికి ఇంగా నాకి ఈ బెడ్‌రూమ్ డోరు టిక్ టిక్ అని 2 సౌండొచ్చింది. నేను లేసొచ్చి ఇక్కడ నిలబడి లైటేసేసరికి నాకు సౌండొచ్చింది కాబట్టి, ఈయన ఎక్కడికి లేసిపోతన్నాడు బయటికి, ఈ టైంలో పోతాడా, ఏం పోడు గదా అనేసి బీగం తీసినట్టు సౌండొచ్చేసరికి, ఎక్కడికి పోతానో అన్నా. అనేసరికి పలకలే. కొంచెం ఇట్లా తిరిగితే డోర్ ఓపెన్‌లో ఉంది. కిటికీ ఓపెన్‌లో ఉంది. మనిషి నీడ కనిపిస్తా ఉంది బెడ్‌రూమ్ దగ్గర. తిరిగి చూసేసరికి నల్లగున్నాడు. పెద్దది క్లాత్ ఒకటి కట్టుకున్నాడు. నిక్కర్ ఏసుకున్నాడు. బ్లాక్ ఉన్నాడు. ఇంగ మెల్లగా నన్ను చూసి మెల్లగా మునికాళ్ళ మీద పరిగెత్తినాడు. స్పీడ్ కూడా పోలేదు. నేను రే అన్నా కూడా ఇంగ నా మీదకైతే రాలేదు. వెళ్ళిపోయినాడు డోరు. నేను వానితో పాటు గేట్ వరకు పోయినా. గేట్ వరకు పోయిన తర్వాత నాకి ఆడ దొంగ అన్నా. దొంగ అనేసరికి వాడు ఏయ్! అని గట్టిగా అరిచినాడు. ఇంగప్పుడు సరే ఏంది ఈయనంగా లేయలేదే అనేసి నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఈయనని లేపిన. బయటకొస్తే యాడుంటారు వాళ్ళు. ఎంత కాలంగా మీరు ఈ కాలనీలో ఉంటున్నారండి? 2012 నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నామండి. మరి మీ ఇంట్లో దొంగతనం జరిగిన వెంటనే మీరు అప్రమత్తమయ్యి పోలీస్ వాళ్ళకు ఫోన్ చేయటం కానీ అలాంటిదేదైనా చేశారా? ఎంత సేపట్లో పోలీసులు మీ ఇంటికి రాగలిగారు? ఫోనయితే చేశాము. అసలు ఫోన్ కలవలేదు. వాళ్ళు రాలేదు ఒక గంటైనా. పైన ప్రెస్ వాళ్ళే ఉండారు. మాకు వార్తా ప్రెస్ వాళ్ళు, పక్కన ఆంధ్రజ్యోతి ప్రెస్ వాళ్ళు. ఇంగ వాళ్ళిద్దరికి ఫోన్ చేసి వెంటనే వాడట్లా పోతేనే నన్ను లేపి ఫోన్ చేసినాననమాట. చేస్తే వచ్చినారు. వచ్చిన తర్వాత ఇంగ వాళ్ళిద్దరు కలిసి అక్కడ రోడ్డు మీదకి పోయి చెప్పితే గంటకొచ్చినారు. కాలనీలో ఎవరైతే పెద్దలు ఎప్పుడైతే ఈ కాలనీ ఏర్పడిందో అప్పటినుంచి ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో ఆ పెద్ద మనుషులతో మాట్లాడే ప్రయత్నం మనం చేస్తున్నాము. నా పేరు గోవింద నాగరాజు. వెల్చర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాము. ఫస్ట్ మొదట 4 ఇళ్ళే ఉండేవి. 4 ఇళ్ళు ఉన్నప్పుడు కూడా మీకు కొంచెం బాగా భయంగా ఉండేది. కానీ అప్పుడు కూడా ఇంత దొంగతనాలు అవి ఏమి జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఈ మధ్య ఇల్లులు బాగా ఎక్కువైపోయినాయి. బాగా అందరూ ఆఫీసర్లు అంత ఎక్కువగా కాలనీలో బాగా ఉండడం వల్ల, ఇల్లులు కూడా బాగా పెద్దగా ఉండడం వల్ల దొంగలు కొంచెం టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ పోలీసు వాళ్ళ సహకారం అయితే మాకు చాలా ఈరోజు ఉదయం కూడా చాలామంది సిఆర్పి వాళ్ళు సుమారుగా 30 మంది, సిఐ గారు ప్లస్ ఎస్ఐ గారు, 5 మంది సిఐ సార్లు, ఎస్ఐ సార్లు సుమారుగా 8 మంది వరకు ఈరోజు ఉదయం వచ్చి అంతా పర్యవేక్షణ చేసి, రాత్రి ఎస్ఐ గారు మాతో పాటు తిరిగాము. మేము రాత్రి 1 నుంచి తెల్లవారు 4:30 వరకు మేమందరం కూడా నైట్ అంతా జాగారం చేశాము. అందరం అన్ని వీధులు తిరిగి గస్తీ చేసి వాళ్ళను కనుగొనాలా, ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ 2 రోజులు వాళ్ళు చేసిన బీభత్సము అడ్డుకోవాలా అనే ఉద్దేశంతో మేము మన కాలనీ పిల్లలతో కలిసి నైట్ అంతా తిరగడం జరిగింది. అదేవిధంగా మాకు పోలీసు వారి సహకారం ఉంది. కాలనీ వారి పెద్దల సహకారంతో మేము సీసీ కెమెరాలు అవన్నీ మేము మాట్లాడుకుంటున్నాము. కాలనీ అంతా కూడా మెయిన్ రోడ్డు ప్లస్ సబ్ రోడ్లు అన్నీ కూడా సుమారు ఎస్టిమేషన్ 5 లక్షల రూపాయలు తో 5 లక్షల రూపాయలతో కెమెరాలు ఏర్పాటు చేయాలనేసి మేము అనుకుంటున్నాము. అలాగే పెద్దలతో కూడా మాట్లాడేసి మేము ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము. అలాగే గుర్కాలను కూడా 2 వాచ్‌మెన్‌లు కూడా మేము ఏర్పాటు చేసేదానికి ఈ 2, 3 రోజుల్లోనే మేము కాలనీ పెద్దవారితో మాట్లాడేసి మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అందరికీ నమస్తే అండి. అందరూ భయభ్రాంతులై ఉన్నారు అన్న థాట్‌లో మేమేం చేయగలము అన్న థాట్‌లో ఉన్నప్పుడు నా బ్రదర్ జితేంద్ర అనేది నిన్న ఒక థాట్‌ని తెచ్చారనమాట. మనమే ఇనిషియేటివ్ తీసుకొని కాలనీలో తిరగచ్చు కదా అనేసి. అంటే యంగ్‌స్టర్స్ చాలామందే ఉన్నారు. మన వాళ్ళే ఉన్నారు. బయట వాళ్ళు అని లేకుండా కాలనీలో ఉండే స్టూడెంట్సే, కాలనీలో ఉండే రెసిడెంట్సే వచ్చినారనమాట. మేంగా తిరిగి జస్ట్ ఊరికే గుర్కాల్ని పెట్టుకునేంత వరకైనా తిరిగితే బాగుంటుంది కదా, భయపడున్న వాళ్ళకి ఒక చిన్నపాటి కాన్ఫిడెన్స్ వస్తుంది అనే ఒక చిన్న ఇనిషియేటివ్తో స్టార్ట్ అయింది నిన్న నైట్. సో దాని పరంగానే తిరిగాము. మేము మాత్రమే తిరిగామనైతే మేము చెప్పము. ఎందుకంటే రాత్రి పోలీసు వాళ్ళు కూడా వచ్చిన్నారు. మాతో పాటు వాళ్ళు కూడా ఒక 2 అవర్స్, ఒక 4 మెంబర్స్ దాకా వచ్చి తిరిగున్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చి మళ్ళీ చెక్ చేసుకొని వెళ్ళారు. అంటే చాలా చోట్ల అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా రావడానికి వాళ్ళకి ఇష్యూ అయిపోతుంది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంకొంచెం పర్టికులర్గా చూసుకుంటూ, లేదా ఏ టైంకి వాళ్ళు వస్తారో అన్నట్టు మాకు తెలియగలిగితే మేము కూడా ఉండి హెల్ప్ చేయడానికి అన్నట్టు ఉంటుంది.
ఒకవేళ కాలనీ వాసులు ఎక్కడికైనా వెళ్ళాలి, బంధువుల ఇంటికి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్ళాలనుకుంటే ఒకవేళ 2-3 డేస్ రాలేని పరిస్థితులలో, అలాంటి పరిస్థితుల్లో మనకు ఒక యాప్ సిస్టమ్ ఉంది, LHMS అని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. దాని ద్వారా, ఆ యాప్ ద్వారా అయినా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మా ఇంటి నంబరు, మీ పేరు, మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయండి. లేదు ఒకవేళ అది రాని పరిస్థితులు, అందరికీ మా యాప్ ద్వారా చేసుకోలేని పరిస్థితుల్లో కొందరు ఏం చేస్తారంటే, అట్లీస్ట్ ఒక నంబర్ ఇస్తున్నాను, ఆ నంబర్ ద్వారా మీరు కనీసం స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 9121005314 అనే ఈ ఫోన్ నంబర్కు, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ అండి ఇది. ఈ నంబర్కి ఫోన్ చేసి, సార్ ఈ విధంగా మేము ఊరికి వెళ్తున్నాము, ఒక 2 డేస్ రాలేకపోవచ్చు, దయచేసి మా హౌస్ను కొంచెం మానిటరింగ్లో ఉంచండి అని చెప్పవలసిందిగా ప్రార్థిస్తాం. కెమెరామెన్ భరత్ తో అనిత, సుమన్ టీవీ.